నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక పెను సంచలనం. అర్ధరాత్రి వేళ ఆకాశం నుంచి నిప్పులు కురుస్తుంటే అమెరికా గరుడ పక్షులు కారకాస్ నగరాన్ని చుట్టుముడుతున్నాయి. ప్రపంచ చరిత్రలో ఒక దేశాధినేతను మరో దేశం దాడులు చేసి మరీ అరెస్టు చేయడం ఇదే తొలిసారి కావచ్చు. క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్ అంటూ సవాల్ విసిరినటువంటి వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఇప్పుడు అమెరికా చర్యలో ఉన్నారు. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? పుతిన్ విషయంలో ట్రంప్ ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్. డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ఒకే ఒక మాట చెప్పారు. నేను అధికారంలోకి వస్తే 24 గంటల్లో యుద్ధాన్ని ఆపేస్తాను. వినడానికి ఇది చాలా అగ్రెసివ్ గా అనిపించినా దీని వెనుక పెద్ద వ్యూహమే ఉంది. ప్రస్తుతం అమెరికా ఇస్తున్న $1 బిలియన్ సైనిక సాయాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు అన్నట్లుగా అనవసరపు ఖర్చు తగ్గించి అమెరికా ప్రయోజనానికే పెద్దపీట వేయాలన్నది ఆయన ప్లాన్. కానీ ఇక్కడ విషయం అంత సులువు కాదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తన భూభాగాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అటు పుతిన్ వెనక్కి తగ్గే రకం కాదు. ఈ ఇద్దరి మధ్య ట్రంప్ ఎలాంటి మధ్యవర్తిత్వం చేస్తారనేదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. డొనాల్డ్ ట్రంప్ తన మార్క్ పాలిటిక్స్ ను మొదలు పెట్టారు. అందరూ ఊహించినట్లుగా ఆయన అడుగులు లేవు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పై ప్రపంచ దేశాలు కత్తులు నూరుతుంటే ట్రంప్ మాత్రం డిప్లొమాటిక్ రూల్లో వెళ్తున్నారు. పుతిన్ ను అరెస్టు చేస్తారా అన్న ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అది అవసరం లేదు అని తేల్చి చెప్పడం ద్వారా సమస్యను చర్చలతో పరిష్కరించవచ్చని ఆయన హింట్ ఇచ్చారు. కంచే చేను వేసినట్లుగా కాకుండా పక్కాగా ప్లాన్ చేసి యుద్ధాన్ని ఆపడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే 8 యుద్ధాలను పరిష్కరించిన అనుభవం తనకుంది కాబట్టి ఉక్రెయిన్ రష్యా ఇష్యూ కూడా తనకు పీస్ ఆఫ్ కేక్ అని ఆయన నమ్ముతున్నారు. వెనుజులా రాజధాని కారకాస్ అప్పుడప్పుడే నిదర్లోకి జారుకుంటోంది. కానీ ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ అమెరికా యుద్ధ విమానాలు గర్జించాయి. తుఫాను ముందు నిశ్శబ్దం అన్నట్లుగా ఒక్కసారిగా వైమానిక దాడులు మొదలయ్యాయి. లక్ష్యం ఒక్కటే, వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురో. అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన రహస్యమైన డెల్టా ఫోర్స్ రంగంలోకి దిగింది. మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెన్స్ తన ఇంట్లో గాఢ నిద్రలో ఉండగా గాలిలోనే అమెరికా సైనికులు దిగిపోయారు. కేవలం నిమిషాల వ్యవధిలో మదురోను బంధించి అమెరికా సైనిక స్థావరానికి తరలించారు. అక్కడి నుండి యుఎస్ఎస్ జిమా అనే భారీ యుద్ధ నౌకలో న్యూయార్క్ తరలించడంతో ఈ హై వోల్టేజ్ డ్రామా ముగిసింది. ఈ వార్త తెలియగానే ప్రపంచం ఒక్కసారిగా షాక్ గురైంది. ముఖ్యంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఈ పరిణామంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బలవంతుడిదే రాజ్యం అన్నట్లుగా అమెరికా చర్య ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక నియంతను ఎలా ఎదుర్కోవాలో అమెరికాకు బాగా తెలుసు అంటూ జెలెన్స్కీ పరోక్షంగా పుతిన్ ను ఉద్దేశించి మాట్లాడారు. మదురోకు పట్టిన గతే రేపు పుతిన్ కూడా పడుతుందని ఆయన జోస్యం చెప్పారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఇప్పటికే పుతిన్ పై వారెంట్ ఇచ్చి ఉన్న నేపథ్యంలో మదురో అరెస్ట్ ఉక్రెయిన్ కు కొండంత అండను ఇచ్చింది. మదురో అరెస్టు కేవలం ఒక దేశాధినేత మార్పు మాత్రమే కాదు, ఇది ఒక హెచ్చరిక అనే అనుకోవాలి. అమెరికాలోని డ్రగ్స్ ను పండిస్తూ యువతను పాడు చేస్తున్న దేశాలకు ట్రంప్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. డోంట్ ప్లే విత్ ఫైర్ అన్నట్లుగా మెక్సికో, కొలంబియా దేశాలకు కూడా ఇదే గతి పడుతుందని ఆయన హెచ్చరించారు. వెనిజులా ఆపరేషన్ కేవలం ఆరంభం మాత్రమేనని వైట్ హౌస్ సంకేతాలు పంపుతోంది. యుద్ధం అనేది కేవలం తుపాకులతోనే కాదు, ఎకనామిక్స్ తో కూడా ముడిపడి ఉంటుంది. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లుగా అగ్రరాజ్యాల ఆధిపత్య పోరులో ఉక్రెయిన్ నలిగిపోతోంది. ట్రంప్ అనుసరించే అమెరికా ఫస్ట్ పాలసీ వల్ల ఉక్రెయిన్ తన రక్షణ కోసం యూరోపియన్ దేశాలపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. అయితే ట్రంప్ తన బిజినెస్ మైండ్ సెట్ తో గివ్ అండ్ టేక్ పాలసీని అమలు చేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. రష్యా ఆక్రమించిన ప్రాంతాలను అలాగే ఉంచి యుద్ధాన్ని ప్రస్తుతానికి ఆపేయాలనే ప్రపోజల్ కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇది ఉక్రెయిన్ కు మింగుడు పడని నిజమే అయినా అమెరికా మద్దతు లేకపోతే వారు ఎక్కువ కాలం పోరాడలేరన్నది చేదు నిజం.
రాకతో ఉక్రెయిన్ మరియు రష్యా సరిహద్దుల్లో తుపాకుల మోత తగ్గుతుందా లేక కొత్త సమీకరణాలు మొదలవుతాయా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. 6 నెలలు సాము చేసి మూలలో ఉన్న ముసలమ్మను కొట్టినట్లుగా కాకుండా ట్రంప్ తన వ్యూహాలతో యుద్ధాన్ని శాశ్వతంగా ముగిస్తారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.